శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః. అందరికీ ఒక ముఖ్య విషయాన్ని ఈరోజు చర్చించడం కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. ప్రస్తుతం రాబోయే డిసెంబర్ 31 ఆ రోజు 31తో సంవత్సరం మారిపోతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ 31న కేవలం క్యాలెండర్లో డేట్లు మాత్రమే మారతాయి అని అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆ డిసెంబర్ 31తో మన క్యాలెండరు 12 నెలలు అయిపోయి జనవరి నుండి కొత్త క్యాలెండర్ ప్రింట్ చేయడం ద్వారా క్యాలెండర్లోని డేట్లు మారి మనకి సంవత్సరం మారుతుంది తప్ప 2024 వెళ్ళిపోయి 2025వ సంవత్సరంలో జనవరి ప్రారంభమవుతుంది. కానీ మన సహజ సిద్ధంగా మన సనాతన ధర్మంలో మన హిందూ సంస్కృతిలో చెప్పినటువంటిగా ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు కూడా జరగవు. మనకి ఒక సంవత్సరం మారాలి అంటే సంవత్సరానికి 12 నెలలు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉన్నాయో మన తెలుగు సంవత్సరంలో కూడా 12 మాసాలు ఉన్నాయి. మాసము అంటే నెల అని అర్థం. 12 మాసాలు చైత్రం నుంచి పాల్గొన మాసం వరకు కూడా, అంటే ఉగాది నుండి చైత్ర మాసం ప్రారంభమై చైత్ర శుద్ధ పాడ్యమి తిథుల్లో ప్రారంభము పాడ్యమి, మాసములలో ప్రారంభము చైత్ర మాసము. అలాగే చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు కూడా ఈ 12 మాసాలని మనం తెలుగు సంవత్సరంగా భావిస్తాం, తెలుగు సంవత్సరంగా లెక్కిస్తూ ఉంటాం. అలాగే ప్రకృతిలో కూడా ఋతువులలో కూడా మార్పు వచ్చేది చైత్ర మాసం నుండే. చక్కటి చిగుర్లు చెట్లు చిగురించడం, వసంత ఋతువు ప్రారంభం అవ్వడం, సంవత్సర ప్రారంభం అవ్వడం, చైత్ర మాసం ప్రారంభం అవ్వడం, ఇలాంటి ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు సంభవించేది కూడా ఈ చైత్ర మాసం రోజున, ఉగాది రోజునే. అలాగే ఉగాది నుండి అంటే మనకి మార్చి నెలలో రవి, ప్రతి నెల రవి 12 సంవత్సరానికి 12 నెలలు, మనకి రాశులు కూడా 12. ఈ 12 రాశుల్లో నెలకు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు రవి. మనకి నవగ్రహాలలో రవి అయినటువంటి గ్రహము నెలకు ఒక రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారేటువంటి రోజులు ప్రతి నెల కూడా సంక్రమణం, రవి సంక్రమణం అని చెబుతూ ఉంటాం. 14, 15, 16 లేదా 13, 14, 15 మనకి రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రవి సంక్రమణం మీరు క్యాలెండర్లో చూసినా కూడా మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, కర్కాటక సంక్రమణం, ఇలా సంక్రమణం అంటారు. దాన్ని సంక్రాంతిగా భావిస్తూ ఉంటారు. అందుకే మనకి ప్రతి పండుగ కూడా తిథుల ప్రకారంగా మారుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క సంక్రాంతి పండుగ మాత్రం ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా, ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా సంక్రాంతి మనం జనవరి 14వ తారీఖు మాత్రమే చేసుకుంటాం. ఎందుకు అంటే 14, 15, 16 లేదా 13, 14, 15, 16 ఈ 3 రోజులే సంక్రాంతి. ఎందుకంటే ఉత్తరాయణం ప్రారంభం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి. అలా అతను 12 రాశులు పూర్తి చేసుకునేది ఎప్పుడు అంటే మార్చి నెలతో. అంటే మార్చి నెలలో అతను మేషరాశిలోకి రావడం ద్వారా మళ్ళీ మనకి 12 రాశుల ప్రారంభమవుతుంది. అంటే మేషరాశి నుంచి ప్రారంభమై మీనరాశి వరకు కూడా 12 రాశులు పూర్తి చేసుకునేది ఫిబ్రవరి వరకు. అంటే ఈ 12 రాశులు పూర్తి చేసుకోవడం ద్వారా మనకి సంవత్సరం పూర్తవుతుంది. సూర్యుడు ఒక రాశి చక్రాన్ని 12 రాశులు తిరగడం ద్వారా మనం ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అలాగే 12 మాసములు, తెలుగు మాసాలు పూర్తవడం వల్ల మనం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. అలాగే ఋతువులు, ఒక్కొక్క ఋతువు 2 నెలలు ఉండడం వల్ల 6 ఋతువులు 6 నెలల 12 నెలలు పూర్తవడం ద్వారా మనకి సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. అంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో మనకి ఇన్ని రకాల మార్పులు జరిగేటువంటి సంవత్సరం ఏది అంటే ఉగాది పండుగ మాత్రమే. అందుకే ఉగాది మన తెలుగు వారందరికీ కూడా మన సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన సంస్కృతి ఏమిటి అంటే చక్కగా షడ్రుచులతో కలిగినటువంటి ఉగాది పచ్చడిని చేసుకొని ఋతువులలో, మాసములలో, రవి సంక్రమణంలో మార్పులు కలిగేటువంటి ఉగాది పండుగ మాత్రమే మనకి తెలుగు సంవత్సరాదిగా మనం జరుపుకునేది. అలాగే ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో మనం డేట్లను కూడా వాడి అనేక ఉద్యోగాలు, పాశ్చాత్య సంస్కృతిని కూడా మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి డిసెంబర్ 31ను జరుపుకోవడంలో తప్పులేదు. కానీ దానిని సాంప్రదాయబద్ధంగా విచక్షణారహితంగా జరుపుకోకుండా చాలా చక్కగా, అంటే ఎటువంటి విష సంస్కృతిని మన దగ్గరికి జరిచేరనీయకుండా డిసెంబర్ 31న ఆనందంగా జరుపుకొని తిథులు అంటే కేవలం డేట్లు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి, క్యాలెండర్ మారుతుంది, ఇది ఆంగ్ల సంవత్సరాది, ఇంగ్లీష్ సంవత్సరాది కాబట్టి దానినే జరుపుకుంటున్నట్లుగా భావించి మన తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాదిని ఇంతకంటే అద్భుతంగా జరుపుకుంటారు అని భావిస్తూ మన సంస్కృతిని, మన తెలుగు సంవత్సరాది ఉగాది మనది అని రాబోయే తరాలకి, మన పిల్లలకి తెలియజేసి ఉగాదిని కూడా అత్యంత అద్భుతంగా, వైభవపేతంగా, మన ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్లుగా మన ఉగాదిని కూడా జరుపుకుంటారని భావిస్తూ అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
అలాగే రాబోయే మన మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.